జగ్గు హత్య కేసులో హంతకుడు మురళికి ఉరి శిక్ష. తాజా వార్తలు, తాజా వార్తలు. మురళికి ఉరి శిక్ష, మురళికి ఉరి శిక్ష. కొద్దిగా ఇదిగా వేసుకుంటారా? అదిగానే అది వేసుకుంటాను రా. గట్టిగా అరిచావంటే శ్రమైపోతావు, జాగ్రత్త. నువ్వు నీ కొడుకు కలిసి చేసిన నేరాన్ని నా మీద రుద్దుతారట్రా. మేనమామని ఆదరిస్తే ఇంత ఘాతుకానికి తలపడతావా? విశ్వాసఘాతం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు విజయ్. నేను నీ చెప్పు కింద తేళ్ళ పడుంటాననుకున్నావు కదా. పక్కలో బల్లెమ్మని తెలుసుకోలేకపోయా. నీ మీద పగ ఎట్టా తీర్చుకోవాలా అనుకున్నావు. ఆ జగ్గు గారిని చంపి వాడి పీడ వదిలించుకున్నావు. నిన్ను హంతకుణ్ణి చేశాం. నీ వేలుతోనే నీ కన్ను పొడిచాం. ఈ పద్మ వ్యూహంలో నుంచి ఈ యుగంలో తప్పించుకోలేవు. చూడమ్మా, హంతకులు పోలీసులను తప్పించుకు తిరగకూడదు. తప్పు పోలీసులు. కరెక్ట్. ఎవడు తీసుకున్న గొత్తులో వాడే పడతాడని మామా, ఇదిగా నువ్వు కరెక్ట్ గా ఈ టేప్ రికార్డర్లో ఇరుక్కున్నావు. అవునమ్మా, హంతకుడు పోలీసుల్ని తప్పించుకుని తిరగకూడదు. పద బ్లడీ ఫూల్. ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాను. పద. ఏమిటి, మా నాన్నను విజయ్ తీసుకువెళ్ళాడా? ఎటువైపు? చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు విజయ్. నేను నీ చెప్పు కింద తేళ్ళ పడుంటాననుకున్నావు కదా. పక్కలో బల్లెమ్మని తెలుసుకోలేకపోయావు. నీ మీద పగ ఎట్టా తీర్చుకోవాలా అనుకున్నావు. ఆ జగ్గు గారిని చంపి వాడి పీడ వదిలించుకున్నావు. నిన్ను హంతకుణ్ణి చేశాం. 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష గురి కాకూడదు. అసలు హంతకులు ఎవరో ఇప్పుడు నిస్సంశయంగా నిరూపించబడింది. నిరపరాధి మురళికి ఉరిశిక్ష వెంటనే ఆఫ్ చేయండి. ధర్మారావు, మన్మథరావులను ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. Stop it! Stop it! నెమ్మదిగా కళ్ళు తెరవండమ్మా. స్లో
స్లో. దట్స్ గుడ్. అన్నయ్య అమ్మా అన్నయ్య అన్నయ్య అమ్మా లక్ష్మి, డబ్బే శాశ్వతం అనుకుని నిన్నెన్నో కష్టాలు పెట్టానమ్మా. అంతకు తగ్గట్టు నేను అష్ట కష్టాలు పడ్డానమ్మా. నన్ను క్షమించు. ఇక మీద జాగ్రత్తగా పడి ఉంటాం. బ్రాకెట్ లేదు, ప్యాకెట్ లేదు. దరిద్రం నెంబర్ 1. ఏమండి విజయ్, ఐఎమ్ సారీ. నీ పట్ల కర్కశంగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించు. అలా మన్నించమని అడిగితే కుదరదు మావయ్య గారు. చేసిన తప్పుకి పరిహారంగా మా అన్నయ్య కాళ్ళు కడిగి మీ అమ్మాయిని అప్పగించాలి.